ఇరాన్ ఆయిల్పై భారత్ రిఫైనరీల ఫోకస్. అమెరికా ఆంక్షలు సడలించడంతో కొనుగోలుకు సన్నద్ధం. న్యూఢిల్లీ ఇరాన్ చమురుపై 30 రోజుల ఆంక్షలు సడలింపుకు అమెరికా ప్రకటించడంతో భారత్ రిఫైనరీల ఇరాన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు సన్నద్ధమవుతున్నాయి. వివరాలు చెప్పబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ రిఫైనరీ వర్గాలు ఇరాన్ నుంచి ఆయిల్ కొంటామని చెప్తున్నాయి. అయితే పేమెంట్ విధానం, రవాణా, బీమాపై అమెరికా నుంచి క్లారిటీ కోసం కంపెనీలు వేచి చూస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ మార్కెట్ డేటా ప్రకారం సుమారు 17 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు పెర్షియన్ గల్ఫ్ నుంచి చైనా సముద్ర జలాల వరకు వివిధ ప్రాంతాల్లో చిప్పులలో ఉందని కేప్లర్ అనే సంస్థ రిపోర్టులో పేర్కొంది. అయితే మార్చి 20కి ముందు నౌకల్లో లోడు అయిన ఏప్రిల్ 19 నాటికి అందజేయాల్సిన క్రూడ్ ఆయిల్ను మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని, కొత్తగా ఉత్పత్తి చేసే ఆయిల్ కొనుగోళ్లకు అనుమతి లేదని అమెరికా పేర్కొంది. యుద్ధం మొదలైన తర్వాత చమురుపై ఆంక్షలను సడలించడం ఇది మూడోసారి. రష్యా ఆయిల్పై ఆంక్షలు సడలించినప్పుడు భారత్ పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపింది. అయినప్పటికీ ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పెద్ద ఎమర్జెన్సీ ఆయిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. అయితే దేశం తమ ఆయిల్లో ఎక్కువ భాగం పాత షాడో ఫ్లీట్ నౌకల్లో ఉంది. ఇవి అంతర్జాతీయ షిప్పింగ్, బీమా నిబంధనలను పూర్తిగా పాటించవు. బ్యాంకింగ్ ఆంక్షలు కూడా చెల్లింపులకు ఇబ్బందికరంగా మార్చుతున్నాయి.